ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా ప్రెస్ మీట్ పెట్టి బావమర్దికి విష ప్రచారం చేయడం అలవాటైపోయిందని కేటీఆర్ హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత వారిద్దరూ చేసే పని ఇదే అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 నిర్మించి ప్రజలకు అందించి నగరాన్ని ప్రపంచ ఖ్యాతి గడించేలా సీఎం రేవంత్ తీర్చిదిద్దాలని చూస్తున్నారని చెప్పారు. కేటీఆర్ చెప్పినట్లు ఫేజ్ 2 నిర్మాణంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి దురుద్దేశం లేదు అని స్పష్టం చేశారు చామల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఎల్ఎన్టీని కూర్చోబెట్టి మరి మీరిట్లా మీకున్న ఇబ్బందులతోటి మీరు ఫేజ్ 2ని కనుక డెవలప్ చేయకుండా ప్రయత్నం చేస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశంతో ఎల్ఎన్టీ వారితో చర్చలు జరిపి వారిని సానుకూలంగా వారు రాష్ట్రానికే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చేసుకునే విధంగా ఒప్పుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. గతంలో వీళ్ళు ఏం చేయకుండా ఇటు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం కాళేశ్వరం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కనుక హైదరాబాద్ మీద పెట్టుంటే ఫేజ్ 2 అయ్యేది, RRR అయ్యేది, ఇంకా ఎన్నో పనులు అయిపోయాయి హైదరాబాద్లో. కానీ వాళ్ళకి ఏంది కమిషన్ల కోసం అని చెప్పి కకృతి పడి ఉన్న డబ్బులన్నీ కాళేశ్వరంలో పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి.